బనానా పీల్స్ ని అస్సలు అంటే అస్సలు పడేయకండి. దీని నుంచి ఒక అమేజింగ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. ప్లాంట్ హెల్తీగా పెరగడానికి ఒక 17 న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక 3 ఇంకా మేజర్ రోల్ ప్లే చేస్తే అవే ఎన్పీకే. మన ఇంట్లో ప్లాంట్స్ బాగానే గ్రో అవుతూ ఉంటాయి, కానీ ఫ్లవర్స్ లా ఒకవేళ వచ్చినా రాలిపోతాయి. వెజిటేబుల్స్ కూడా మంచిగా గ్రో అవ్వవు. ఇవన్నీ ఎందుకైతే అంటే టైమ్స్ మనం ప్లాంట్స్ కి వాటర్ ఫర్టిలైజర్ ఇస్తాం, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, కానీ ఫ్లవర్స్ కి ఫ్రూట్స్ కి అవి సప్లై చేయలేవు. సేమ్ అట్లనే లీవ్స్ ఫోటోసింథసిస్ త్రూ ప్రిపేర్ చేసిన ఫుడ్ ను కూడా రూట్స్ కి పంపలేవు. దీని అంతకి రెస్పాన్సిబుల్ ఏమనుకుంటున్నారు? మన మేజర్ న్యూట్రియన్స్ లో ఒకటైన పొటాషియం. సింపుల్ గా చెప్పాలంటే రూట్స్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అండ్ న్యూట్రియన్స్ ని లీవ్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ ని ఈ పొటాషియమే అటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్నట్టు. దీనికి ఈ బనానా పీల్స్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా? యాక్చువల్ గా బనానా రిచ్ ఇన్ పొటాషియం అన్నట్టు. బనానా పీల్స్ ని కట్ చేసి ఒక కంటైనర్ వేసి వాటర్ పోసి షేక్ చేసి 2 days షేడ్ లో పక్కన పెట్టాలి. అప్పుడు ఒక పొటాషియం రిచ్ నేచురల్ ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. తర్వాత దీన్ని వాటర్ తో డైల్యూట్ చేసి ప్లాంట్స్ కి ఇస్తే మంచిగా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి. ప్లాంట్స్ పెంచుకునే మీ ఫ్రెండ్స్ కి వీడియో ఫార్వర్డ్ చేయండి, లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.